మొన్న తిలక్ వర్మ సెంచరీ, నిన్న హైదరాబాద్లో అదరగొట్టే అభిషేక్ శర్మ సెంచరీ. గమ్మత్ ఏంటంటే వరుసగా 3 విజయాలు. తిలక్ వర్మ వరుసగా 4 ఓటముల తర్వాత 5వ మ్యాచ్ విజయం, అది కూడా తిలక్ వర్మ అద్భుతమైన శతకంతో. బట్ ఈ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుందాం. అభిషేక్ శర్మ గురించి ఐపీఎల్ ఓపెనర్ గా బరిలోకి దిగిన తర్వాత 20 ఓవర్ల పాటు నాట్అవుట్ గా ఉండడం అనేది ఇదే తొలిసారి. అలాగే 2 సెంచరీలు కూడా సాధించాడు అభిషేక్ శర్మ. అద్భుతంగా ఆడాడు, అన్ని వైపులా షాట్లు ఆడాడు. గమ్మత్ ఏంటంటే మొదట సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో ఓపెన్ అభిషేక్ శర్మ మెరుపు శతకం హైలైట్ అయితే, ఎప్పుడు మామూలుగా అతను ఎప్పుడు అవుట్ అయిపోతాడో అనే సందిగ్ధం కూడా ఉంటది. ఎందుకంటే అతను ఎప్పుడు షాట్ ఆడే ప్రయత్నం చేస్తుంటాడు, మొదటి బాల్ నుంచి హిట్టింగ్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు, బౌలర్లను డామినేట్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. సో ఈ సందర్భంలో అభిషేక్ శర్మ అవుట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటది. సో అందరం అతను ఫెయిల్ అయితే మనం తిడతాం, అయ్యో ఫెయిల్ అయినాడు అనుకుంటాం, అతను సరిగ్గా ఆడాడు అనుకుంటాం. కానీ అతను ఆడే ఉద్దేశం ఏంటి? టీమ్ కి ఒక మంచి పరుగులు సాధించాలి, ఒక మంచి టార్గెట్ నిర్ణయించాలి, అదే అతని ఉద్దేశం. బట్ నిన్న చూడండి 242 రన్స్, ఇట్స్ అమేజింగ్ ఫీట్. ఎంత చూడండి 135 రన్స్, హెడ్ నలుగురే బ్యాటింగ్ చేశారు. అభిషేక్ శర్మ హెడ్, అలాగే ఈశాన్ రన్అట్ అయ్యాడు, క్లాసన్ 37 నాట్అవుట్. ఇక ఢిల్లీ బౌలింగ్ విషయానికి వస్తే పెద్దగా గొప్పగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. అందరి బౌలింగ్ లో కూడా మరి పరుగులు సాధించారు, సాధికారికంగా పరుగులు సాధించిన విషయం మనం చూడాలి. ఢిల్లీ లోపల మరి ఈ బ్యాటింగ్ లో కూడా ఎవ్వరు కూడా రాణించలేదు. రాహుల్ 37, నితీష్ రాణా ఒక 50 చేశాడు, 57. చాలా రోజుల తర్వాత నితీష్ రాణా అటు బౌలింగ్ లో కూడా చక్కగా బౌలింగ్ చేశాడు. మొదటి ఓవర్ లో పవర్ ప్లే లోనే బౌలింగ్ చేయడం గమ్మత్ ఏంటంటే నితీష్ రాణా. బట్ తర్వాత నుంచి అభిషేక్ శర్మ ఎదురుదాడికి దిగి 6ర్లు 4లతో మరి వర్షం కురిపించాడు. హైదరాబాద్ బౌలింగ్ విషయానికి వస్తే మధుశంకర్ బాగానే వేశాడు, ఇచ్చాడు నితీష్ కుమార్ 4 overs లో 57. ఇషాన్ మలింగా అద్భుతంగా బౌలింగ్ చేశాడు, 4 overs లో 34 runs ఇచ్చి 4 wickets. అలాగే సకీబ్ హుస్సేన్ కూడా చాలా చక్కగా బౌలింగ్ చేశాడు, 4 overs 29 runs మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అలాగే హర్ష్ దుబే కూడా సూపర్ బౌలింగ్ చేశాడు, 2 overs 12 runs 3 wickets తీశాడు. ఇక్కడ ఏంటంటే ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ అందరూ కూడా అటు బ్యాటింగ్ బౌలింగ్ లో కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేసి హైదరాబాద్ ఈ విజయం సాధించింది. ఒక్కడే సింగిల్ హ్యాండెడ్ గా సెంచరీ కొట్టాడు. బట్ ఇషాన్ కిషన్ రాణించాడు, అలాగే క్లాసన్ రాణించాడు, అలాగే హెడ్ ఇతోధికంగా రాణించారు. వీళ్ళందరి సహకారం ఉంది ఈ మ్యాచ్ లోపల. అదే ఈ మ్యాచ్ లో గొప్పతనం. వరుసగా మరి హైదరాబాద్ అన్ని కూడా విజయాలు సాధిస్తుంది. సో హైదరాబాద్ లో మ్యాచ్లు ముగిసిపోయాయి, ఇప్పుడు అన్ని కూడా బయటనే ఆడాలి. సో ఇంకా నెక్స్ట్ మ్యాచ్ నుండి హైదరాబాద్ ఎలా ఆడుతుంది? సో అభిషేక్ శర్మ నిన్న ఆడిన ఇన్నింగ్స్ మాత్రం హైలైట్, సూపర్. అందరికి కూడా మరి డబ్బులు పెట్టి స్టేడియానికి వచ్చిన వాళ్ళందరికీ, టీవీలో చూసిన వాళ్ళందరికీ కూడా మంచిగా సంతోషాన్ని ఇచ్చాడు. సో కానీ నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఎలా ఉండబోతుంది? సో బయట ఆడుతున్నారు మరి. సో సన్ రైజర్స్ ఏ విధంగా ఆడతారనేది మాత్రం అందరికీ ఒక ప్రశ్న. సో చూద్దాం. అభిషేక్ శర్మ ఇలాంటి ఇన్నింగ్స్ మాత్రం అభిషేక్ శర్మ చాలా రోజుల నుంచి ఆడలేదు. అసలు అభిషేక్ శర్మ లైఫ్ లోనే ఇలాంటి ఇన్నింగ్స్ ఆడలేదు. ఎందుకంటే కుదురుకోవడం, అలాగే స్థిరపడి రన్లు సాధించడం అనేది అభిషేక్ శర్మ నార్మల్ గా చేయడు. కానీ ఈ మ్యాచ్ లోపల అతను జిద్దుగా మొదటి బాల్ నుంచి చివరి బాల్ వరకు ఉన్నాడంటే గ్రేట్. వండర్ఫుల్ ఇన్నింగ్స్, హైలైట్, చాలా చక్కని ఇన్నింగ్స్ అభిషేక్ శర్మది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో. మరొక మంచి షోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.